నేను 1 రూపాయి స్వామివారి హుండీలో వేస్తాను అని చెప్పాను. స్వామివారి హుండీలో రూపాయి వేస్తాను అంటే నా పక్కింటి వాళ్ళు తిరుపతి ఎడుతున్నారనుకోండి, నేను పక్కింటి వాళ్ళకి రూపాయి ఇచ్చి హుండీలో వేయండి అని పంపించకూడదు. మొక్కు ఎప్పుడు తీరుతుంది? నేను హుండీలో రూపాయి వేస్తాను అన్న మాటకు అర్థం నేను తిరుపతి వచ్చి అని కాదు. నేను తిరుపతి వెళ్ళాలి. నేను వెంకటాచలం వెళ్ళి స్వామిని దర్శించి, స్వామి నాకు కేవలము ధర్మమునందు అనురక్తిని ప్రసాదించమని ప్రార్థన చేసి ఈ రూపాయి పట్టుకెళ్ళి హుండీలో వెయ్యాలి. అప్పుడు నా మొక్కు పూర్తవుతుంది. అంతేకాని రూపాయి వేస్తానన్నాను కదండి, రూపాయి పంపించేశానుగా, నా మొక్కు ఎందుకు తీరదు అని అడక్కు. రూపాయి వేస్తాను అన్న మాటకు అర్థం నేను వచ్చి వేస్తాను అని. వేస్తాను చేస్తాను అంటే నేనే, అంతే దాని అర్థం. కాబట్టి మనమే క్షేత్రమునకు వెళ్ళాలి, వెళ్ళి ఆ మొక్కు తీర్చుకోవాలి. మొక్కినప్పుడు మీరు ఏ భాష వాడారన్నది ప్రధానం కాదు. ఎప్పుడైనా కూడా అందులో ప్రధాన ప్రయోజనం ఏది అంటే, ఇక పాపము వైపునకు దృష్టి పోకుండా, ఒకసారి ఎవడు మనని ఉద్ధరించాడని అనుకుంటున్నామో వాడి దగ్గరికి వెళ్ళి ఒకసారి కృతజ్ఞత చెప్తామా చెప్పమా? మీరు ఆలోచించండి. నాకు ఏదో ఆపద వచ్చిందండి, నేను ఎవరినో అడిగాను, అయ్యా చాలా ఆపదలో పడిపోయానండి, మీరు నన్ను ఎలా అయినా ఈ ఆపద నుంచి కాపాడండి అని అడిగాను. ఆయన అన్నాడు, కోటేశ్వరరావు అది పెద్ద విషయం కాదు, నేను తప్పకుండా కాపాడతాను, మీరేం బెంగపెట్టుకోకండి అన్నాడు. ఒక 3 రోజులు పోయిన తర్వాత నాకు ఆయన కబురు చేశాడు, అయ్యా మీకు ఆపద లేదు, మిమ్మల్ని ఆపద నుంచి బయటపడేశాను, మీరు ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు, సంతోషంగా ఉన్నారన్నాడు. ఇప్పుడు నేను 2 యాపిల్ పళ్ళు ఇంట్లోకి తీసి ఎవరికో ఇచ్చి పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చి చాలా సంతోషించాను, నన్ను ఆపద నుంచి బయటపడేసినందుకు ఈ 2 యాపిల్ పళ్ళు తినమను అని పంపిస్తానా? అవి 2 యాపిల్ పళ్ళే అయినా నేనే పట్టుకుని వెళ్ళి నా 2 చేతులతో ఇచ్చి సంతోషాన్ని ప్రకటన చేస్తానా? మొక్కు అన్న మాటకి వెనక ఆపద అన్న ఒక మాట ఉంది. ఆపద నుండి వినిర్ముక్తమైనప్పుడు కృతజ్ఞతావిష్కారము కనుక నీవు వాడు నిన్ను బయట పడవేస్తాడన్న నమ్మకంతో, దానికి సంకేతంగా నీ భక్తికి నమ్మకంగా, నీ భక్తికి ప్రతినిధిగా పట్టుకొచ్చి ఏదో ఇస్తానన్నావు కనుక, అది అలా అన్నావా అలా అనలేదా అని కూడా విచారణ చేయకుండా యథార్థమునకు నువ్వు వెళ్ళి కృతజ్ఞతని ప్రకటనం చేసి సమర్పణం చేసి రావడం మొక్కు తీర్చడం అవుతుంది. కాబట్టి మొక్కు తీర్చుట అన్న మాటలో ఆ యథార్థాన్ని భావన చేసిన నాడు భక్తి ఆవిష్కృతమవుతుంది. ఆయన నన్ను ఆపద నుంచి బయటపడేశాడు, నేను ఒక్కడనే వెళ్ళొచ్చు, కానీ నేను నా భార్యతో కూడా కలిసి వెళ్ళి, అయ్యా ఎంత ఉపకారం చేశారు, చాలా సంతోషం అండి, జీవితాంతం మర్చిపోను మీరు చేసిన ఉపకారం అని నేను అనడం ఒక ఎత్తు. అన్నయ్య గారు మీరు ఆ ఆపద నుంచి బయట పడేయకపోతే ఈయన ఎంత బెంగ పెట్టుకున్నారో తెలుసా అని నా భార్య అనడం ఒక ఎత్తు. నా బిడ్డలు కూడా వచ్చి, మామయ్య గారు మీరు ఎంత సహాయం చేశారో, మా నాన్నగారు చాలా బెంగ పెట్టుకున్నారండి ఆ ఆపదకి, నేను ఈ ఆపద తట్టుకోగలనా, నేను ఎలా ఇందులోంచి బయటపడతాను, నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది, ఇంత పెద్ద కార్యం ఎలా చేయగలను అని బెంగ పెట్టుకున్నారు. మీరు ఉదారంగా సహాయం చేశారు, మళ్ళీ ఏదో పంట వచ్చినప్పుడు ఇచ్చేస్తాం, కానీ మీరు చేసిన ఉపకారం చాలా గొప్పది మామయ్య గారు, మా ఇంటిల్లిపాది వచ్చి కృతజ్ఞత చెప్పకపోతే మేము కృతజ్ఞులం అయిపోతామని వచ్చాం అన్నాను అనుకోండి. ఇప్పుడు మేమందరం వెళ్ళడం చేత ఆయన కొత్త ఉపకారం ఏమైనా చేశాడా? మేమందరం వెళ్ళడం చేత నిజానికి మా అందరి సంస్కార బలం బయటికి వచ్చిందా? నా సంస్కారం బలం బయటికి వస్తుంది. అందుకే మొక్కు అన్న మాటని విశాల పరిధిలో ఆలోచించినప్పుడు నీ శక్తి కొలది నీ ఆపద గట్టెక్కినప్పుడు సంతోషించిన వాళ్ళందరితో కలిసి నువ్వు వెళ్ళవచ్చు. అథవా నువ్వు ఒక్కడివీనైనా వెళ్ళి ఆ మొక్కు చెల్లించి దర్శనం చేసుకుని రావాలి. కాబట్టి మొక్కు అన్న మాటని ఆ కోణంలో ఆలోచన చేసి తీర్చుకున్నప్పుడే భక్తి కృతజ్ఞత అన్న మాటలకు అర్థం ఉంటుంది. కాబట్టి అలా తీసుకోవాలి అని ప్రార్థన. మీరొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి,
డబ్బు తృప్తి రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడినది నిజమైతే ఎంత డబ్బు ఉంటే తృప్తిగా ఉంటాడన్నది నాకు చెప్పండి. అంత సంపాదించి వదిలేయచ్చు. అలా ఉండదు. డబ్బు తృప్తి మంట నెయ్యి. మంటలో నెయ్యి పోశారనుకోండి, పలసగా నీళ్ళలా ఉందని ఆరుతుందా, భగ్గున పైకి లేస్తుంది. ఇవాళ 1,00,000 రూపాయలు ఉన్నాయి, దానికి తగ్గ కోరిక తీర్చుకుంటాం. ఇంకొక 10 లక్షలు ఉంటే బాగుండు, ఇది కూడా చేద్దాను. ఆ 10 లక్షల కోసం పరిగెత్తావు, కాలం అయిపోతోంది, ధర్మం తప్పిపోయావు, మనిషిలా లేవు. తృణావర్తోపాఖ్యానం భాగవతంలో అదే. గడ్డి పరకవైపోయావు, ఆశ తిప్పేస్తోంది, సుడిగాలిలా తిరుగుతున్నావు, కళ్ళు కనపట్టల్లా దుమ్ము పడిపోయింది, పరిగెడుతున్నావు, తెస్తున్నావు, మళ్ళీ ఇంకో కోరిక పుడుతోంది, మళ్ళీ పరిగెడుతున్నావు, మళ్ళీ తెస్తున్నావు, మళ్ళీ తీర్చుకుంటున్నావు, మళ్ళీ పరిగెడుతున్నావు. ఏది తృప్తి జీవితంలో? ఎంత సంపాదిస్తే తృప్తి? నేను సంపాదించగలిగినంత నా కొరకు, నా కొడుకు కొరకు, మనవల కొరకు, మునిమనవల కొరకు, ఇనుమనవల కొరకు, అంతేముందండి దానికి. అంటే వాళ్ళెవరేం చేయక్కర్లేదా? ఇదంతా తింటూ కూర్చోడమేనా? దానికి అర్థం ఉండక్కర్లేదా? ఒక కుక్క దాని పిల్ల తనంత తాను ఆహారం సంపాదించే వరకు పెంచుతోంది. ఒక పక్షి దాని పిల్ల అది ఆహారం సంపాదించుకునే వరకు పెంచుతోంది. నువ్వెందుకు నీ జీవితాన్ని పాడు చేసుకు అంత సంపాదిస్తావు? ఆ సంపాదన కోసం తిరగడం సమయాన్ని పాడు చేసేస్తున్నావా? చెయ్యి, వద్దని ఎవ్వరూ చెప్పలేదు. డబ్బు సంపాదించవద్దని ఏ శాస్త్రము చెప్పలా. కానీ తృష్ణ వద్దు. అమితముగా అపారమైన ఆశతో డబ్బు వెంట పరుగులు తీసి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అది తిరగబడి కాటు వేసిన నాడు మాత్రం మిగిలిపోయేది అపకీర్తి ఒక్కటే.